నమస్తే నేను క్రాంతి. బుద్ధుడు పుట్టిన నేలపై యుద్ధంలో ఎవరు విజేతో ఎవరు పరాజితో తేలాలంటే నవంబర్ 8 వరకు నిరీక్షించక తప్పదు. ఎగ్జిట్ పోల్స్ రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదని అంటున్నాయి. అయితే నితీష్ కూటమి వైపే అవి మొగ్గు చూపుతున్నాయి. రెండు సర్వేలు మాత్రం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ తుస్సుమన్నాయి. అప్పుడు అన్ని సర్వేలు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ అన్నాయి. కానీ యాప్ క్లీన్ స్వీప్ చేసి బీజేపీ ఆశలను తిరుక్షవరం చేసింది. మరి ఇప్పుడు బీహార్లో ఏం జరగబోతోంది? గాల్లో అంచనాలొద్దు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఓపిక పట్టండి. అప్పుడే బీహార్ రాజు ఎవరో తేలేది. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బీహార్ రాజ్యానికి తదుపరి రాజు ఎవరు? పాతకాపు నితీష్కే బీహార్ ప్రజలు పట్టం కడతారా? మోదీ జాలం పనిచేసి బీజేపీకి రాజ్యం అప్పగిస్తారా? బీహార్లో ఏం జరగబోతోంది? బీహార్లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 5 విడతల్లో పోలింగ్ ముగిసింది. బీహార్ ప్రజల మనసులు గెలుచుకున్న నేతల జాతకాలన్నీ కూడా ఈవీఎం పెట్టెల్లో భద్రంగా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లు బీహార్ను ఎవరు పరిపాలించాలో జనం తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు ప్రస్తుతానికి రహస్యంగా ఉంది. నవంబర్ 8న ఓట్లు లెక్కిస్తే కానీ ప్రజా తీర్పు ఏంటనేది ఎవరూ చెప్పలేరు. 5 విడతలుగా ఇంచుమించు నెలన్నరగా బీహార్లో ఎన్నికల సందడి కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు చెప్పినవన్నీ ఓటర్లు విన్నారు, తలకెక్కించుకున్నారు. నితీష్, లాలూ కూటమిని గెలిపిస్తే జంగిల్ రాజ్ తప్పదన్న నరేంద్ర మోదీ వార్నింగ్ ను ప్రజలు విన్నారు. బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారన్న నితీష్ కూటమి బెదిరింపులను ప్రజలు విన్నారు. నితీష్, లాలూలు అవినీతిని ప్రోత్సహిస్తారని, వారిని గెలిపిస్తే బీహార్ మరో 10 ఏళ్లు వెనక్కిపోతుందని మోదీ చేసిన హెచ్చరికలను జనం ఆలకించారు. బీజేపీని అందలో ఎక్కిస్తే మత ఎజెండా తెరపైకి వస్తుందని నితీష్ చెప్పిన మాటలను చెవికెక్కించుకున్నారు. మధ్యలో అమిత్ షా వచ్చి బీజేపీ ఓడిపోతే ఉగ్రవాదులు పాకిస్తాన్లో దీపావళి పండగ చేసుకుంటారని చెబితే ఆ మాటలపైన ఓ చెవి వేశారు. गलती से भी अगर भारतीय जनता पार्टी बिहार में हार गई तो जय पराजय तो बिहार में होगी, पटाखे पाकिस्तान में जाकर चलेंगे. ముస్లిం ఓట్ల కోసమే నితీష్ కుమార్ ఉగ్రవాదం పట్ల కూడా సానుభూతితోనే వ్యవహరిస్తారని అమిత్ షా అంటే జనం నిశితంగా గమనించారు. బీహార్ ప్రజలు ఒకవేళ బీజేపీని ఓడిస్తే దానివల్ల నష్టపోయేది బీహార్ ప్రజలే కాని బీజేపీ కాదని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ భయపెడితే అది విన్నారు జనం. నరేంద్ర మోదీ ప్రకటించిన 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఓ ఫార్స్ అని, పాత ప్యాకేజీలన్నింటినీ కలిపి మోదీ రీప్యాకేజ్ చేశారని నితీష్ విశ్లేషించి చెబితే జనం ఆ దిశగానూ చూశారు. रुपये की योजनाएं पुरानी है, 87% योजनाएं पुरानी है, 10,000 करोड़ की योजनाओं का कोई अता पता नहीं है. ये पूरा का पूरा पैकेज का ऐलान एक धोखा है. ప్రచార జోరులో, మైకుల హోరులో, అధికారం మోజులో ఏ పార్టీ నేత ఏం చెప్పినా జనం సహనంగా విన్నారు. ఎవరిని గెలిపిస్తే తమ బతుకుల్లో వెలుగులు వస్తాయో వారు ఓ అంచనాకు వచ్చారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్ తలరాత మారుతుందో వారు ఆలోచించారు. అంతా అయ్యాక పోలింగ్ బూత్లకు వెళ్లి తమ విజ్ఞత చాటుకున్నారు. తమ వేలిపై మచ్చపడ్డా ప్రజాస్వామ్యంపై మచ్చపడకుండా ఉండాలని వారు పోలింగ్ బూత్ల దాకా వచ్చి ఓపిగ్గా ఓట్లేశారు. ఓటుతో పాటే తమ మనసులో దాచుకున్న తీర్పును కూడా ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. దానికి ఒక్క క్షణం ముందు బీహార్ సింహాసనంపై ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయం తెలియాలంటే నవంబర్ 8 వరకు ఆగాల్సిందే. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. చేసిన అభివృద్ధి ఆదుకుంటుందని నితీష్ నమ్మారు. బీహార్ అభివృద్ధికి మోదీ ప్రకటించిన ప్యాకేజ్ వర్కౌట్ అవుతుందని బీజేపీ నమ్ముతోంది. మరి జనం ఎవరిని నమ్ముతారు? జనం ఎవరికి పాలనా పగ్గాలు అప్పగిస్తారు?
నేతృత్వంలోని జేడీయూ బీహార్లో అధికారంలో ఉంది. 10 ఏళ్లుగా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీహార్లో అధికారంలో ఉంది. అందులో 9 ఏళ్ల పాటు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేశారు. और जो चुनाव परिणाम आए हैं उसकी जिम्मेवारी मैं लेता हूं. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జితన్ మాంఝీకి కిరీటం తొడిగారు. ఏడాది పాటు మాంఝీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే మాంఝీ బీజేపీకి దగ్గరవుతున్నారని అనుమానించిన నితీష్ కుమార్ మాంఝీని పక్కన పెట్టి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో మాంఝీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీతో చేతులు కలిపారు. హిందుస్థాన్ ఆవామ్ మోర్చా పార్టీని పెట్టారు. ఎన్డీఏ కూటమిలో చేరి 20 స్థానాల్లో అభ్యర్థులను బరిలో పెట్టారు మాంఝీ. ఇక రామ్ విలాస్ పాస్వాన్ తదితరులతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీహార్లో పాగా వెయ్యాలని పట్టుదలగా ఉంది. నితీష్ కూటమి గత 10 ఏళ్ల కాలంలో జేడీయూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే ఆధారపడి ప్రచారం చేసుకుంది. బీజేపీ మాత్రం ఎన్నికల నగారా మోగడానికి ముందే బీహార్కు 1,25,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా బీహార్ ప్రజల మనసులు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు మోదీ. दिल्ली सरकार 1.25 लाख करोड़ रुपए का ప్రచారం హోరాహోరీగా సాగింది. పోలింగ్ హోరాహోరీగా సాగింది. ఎగ్జిట్ పోల్స్ లో 2 కూటములు హోరాహోరీగానే కనిపించాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా కొద్దిపాటి సీట్ల ఆధిక్యమే ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కరెక్ట్ అవ్వాలని లేదు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. బీహార్లో అదే జరిగితే ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే అవకాశం నితీష్ కూటమికి దక్కుతుందా, లేక మోదీ మాయాజాలం, అమిత్ షా మేనేజ్మెంట్ మిరాకిల్స్ కలగలిపి బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా? ఏమో చెప్పలేం. అయితే అటు నితీష్, ఇటు బీజేపీ కూటములు రెండూ కూడా విజయంపై సమాన ధీమాతో ఉన్నాయి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. బీహార్ కోటలో పాగా వేయడంపై బీజేపీకి పూర్తి ధీమా లేదా? నితీష్ కూటమి చేతిలో ఓటమి తప్పదని బీజేపీ చాలా ముందుగానే అంచనా వేసుకుందా? బీజేపీ నేతల మాటల తీరు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. బీహార్లో ఎన్నికల నగారా మోగడానికి ముందు నుంచే బీజేపీ బీహార్పై దృష్టి సారించేసింది. ఎన్నికల నగారా మోగితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి దానికి ముందుగానే ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ బీహార్ వచ్చి 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు. సెప్టెంబర్లో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి మంచి అవకాశాలే ఉన్నాయని తేలడంతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపించాయి. కానీ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో క్షేత్రస్థాయిలో సమీకరణలు మారడం మొదలుపెట్టాయి. ఒక్కో విడత పోలింగ్ ముగియగానే బీజేపీ నేతల్లో విజయావకాశాలపై అనుమానాలు పెరగడం మొదలైంది. అది ఒక విధంగా ఆ పార్టీ నేతల్లో అసహనాన్ని రేపింది. బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ 3వ విడత పోలింగ్కు 2 రోజుల ముందు మాట్లాడుతూ ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. బీహార్లో బీజేపీ గెలిస్తే మీ అందరికీ మంచిది. ఒకవేళ బీజేపీ ఓడిపోతే బీజేపీకి ఎలాంటి నష్టమూ లేదు, మీరే నష్టపోతారు అని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో బీజేపీ నాయకత్వ మనోభావానికి సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు అద్దం పట్టి ఉండవచ్చు. 3వ విడత పోలింగ్ ముగిసిన వెంటనే అరుణ్ జైట్లీ కాస్త నిరాశగా కనిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీహార్ ఎన్నికలు కేంద్రంలో బీజేపీ పాలనకు రెఫరెండం కాదని ఆయన అన్నారు.
అసలు రెఫరెండం అన్న మాట ఆయన ఎందుకు వాడారో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరూ కూడా ఆయన్ని బీహార్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటారా అని అడగలేదు, సవాల్ విసరలేదు. అయినా ఆయన అలా అనేశారు. ఇక బీహార్ ఎన్నికల ప్రహసనాన్ని మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని పనిచేసిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా 4వ విడత పోలింగ్కు 2 రోజుల ముందు చేశారు. బీహార్లో బీజేపీ ఓడిపోతే ఉగ్రవాదులు పాకిస్తాన్లో బాణాసంచా కాల్చి పండగ చేసుకుంటారని అమిత్ షా అన్నారు. అంటే నితీష్ని గెలిపిస్తే ఉగ్రవాదులు పేట్రేగిపోతారని ఒక విధంగా అమిత్ షా భయపెట్టారు. పార్టీ కీలక నేతలంతా ఇలా యుద్ధానికి ముందే చేతులెత్తేసేలా వ్యాఖ్యలు చేయడం కేవలం యాదృచ్ఛికం అనుకోలేం. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని గమనిస్తూ వస్తోన్న బీజేపీ అంతా తమకు అనుకూలంగా లేదని భావించడం వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్నది రాజకీయ పండితుల అంచనా. ఒక పక్క బీజేపీ నేతలు ఇలా ఉంటే మరోపక్క మహాకూటమి నేతలు మాత్రం ధీమాగా మాట్లాడారు. నితీష్ కుమార్ అయితే చాలా ప్రశాంతంగా, చిరునవ్వు చెదరకుండా, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెబుతూ వచ్చారు. ఆయన మోదీపై కానీ ఇతర రాజకీయ ప్రత్యర్థులపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. అటు లాలు మాత్రం మోదీపై చురకలు అంటిస్తూనే విజయం కూటమిదేనని ధీమాగా చెబుతూ వచ్చారు. మొత్తానికి 2 కూటముల నేతల మాట తీరును నిశితంగా గమనిస్తే ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీల మనోభావాలు, అంచనాలు ఎలా ఉన్నాయో రేఖామాత్రంగా అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. బీహార్లో ఎన్నికల ఫలితాలు వెలువడితే బీజేపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. అంతా తానే అయి చక్రం తిప్పుతోన్న పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు బీహార్ ఎన్నికలు చాలా కీలకం. ఒక విధంగా ఆయన నాయకత్వానికి బీహార్ ఎన్నిక లిట్మస్ టెస్టే. అమిత్ షా బీజేపీలో అత్యంత అనూహ్యంగా పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన నేత. అంతే వేగంగా తనదంటూ ఓ ముద్ర వేసుకున్న నేత కూడా షాని. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బాధ్యతలు పర్యవేక్షించారు అమిత్ షా. ఆ ఎన్నికల్లో బీజేపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టారు షా. 80 లోక్సభ స్థానాల్లో 73 స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగింది. అంతే, అమిత్ షా జాక్పాట్ ప్రమోషన్ కొట్టేశారు, పార్టీ అధ్యక్షుడైపోయారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అఖండ విజయాన్ని తెచ్చిపెట్టడం ద్వారా షా మరింత పాపులర్ అయ్యారు. కశ్మీర్ ఎన్నికల్లో విజయాలు షా పలుకుబడిని పెంచాయి. అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం షా దూకుడుకు బ్రేక్ వేసింది. దాన్ని బీహార్తో తుడిచివేసుకోవాలని అమిత్ షాతో పాటు పార్టీ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల నగారా మోగిన క్షణం నుంచే షా అన్ని పనులు పక్కన పెట్టేసి పట్నాలో సెటిల్ అయిపోయారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వం, మోదీ సభా వేదికల ఎంపిక, కార్యకర్తలకు దిశానిర్దేశం అన్నీ అమిత్ షాయే భుజాలకెత్తుకున్నారు. అంతా తానే అయి బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. బీహార్లో బీజేపీ గెలిస్తే అమిత్ షా ఇమేజ్ ఆకాశాన్ని అంటుతుంది. కానీ బీజేపీ అంచనాలు ఒకవేళ తల్లకిందులై కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినట్లుగా నితీష్ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం అమిత్ షాకి కౌంట్ డౌన్ మొదలవుతుందనేది పార్టీ అగ్రనేతల వాదన. పార్టీలో షా ఏకపక్ష వైఖరి పట్ల కొందరు సీనియర్లు భగ్గుమంటున్నారు. బీహార్ ఎన్నికల్లో షా అగ్రనేతలను దూరంగా పెట్టారు. లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలను అసలు ప్రచారానికే పిలవలేదు షా. బీహార్కే చెందిన బాలీవుడ్ వెటరన్ స్టార్ శత్రుఘ్న సిన్హాను సైతం పక్కన పెట్టేశారు. ఈ నేతలంతా అమిత్ షాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బీహార్లో బీజేపీ ఓడితే అమిత్ షానే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే షాట్గన్ వ్యాఖ్యానించి ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. బీహార్లో ఓడితే అమిత్ షాను తప్పించాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటుందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో నిన్నటిదాకా సలాం చేసిన వారంతా రేపటి రోజున షాను పట్టించుకోకపోయే ప్రమాదమూ ఉందంటున్నారు. అందుకే ఆయన ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవ్వరినీ నమ్మలేదు. తన నీడను కూడా అనుమానించారు. గెలవగలిగే నేతలు అనిపించిన వారికే టికెట్లిప్పించారు. మోదీ చేత వరాల జల్లు కురిపించారు. నితీష్, లాలు కూటమిపై విమర్శల జడివాన కురిపించారు. ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించారు. మహారాష్ట్ర తరహాలో బీజేపీ మరో అద్భుత విజయం సాధిస్తుందని షా నమ్ముతున్నారు.
షా కల నెరవేరితే ఓకే, లేదంటే మాత్రం షాతో పాటు ఆయన్ని నమ్ముకున్న వారు ఆందోళన చెందక తప్పదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.